హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నాను. మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి అయితే మెచ్యూర్ అయింది. ఆ అమ్మాయి కోసం మా అమ్మ వాళ్ళైతే అరిసెలు చేస్తున్నారు. ఇది మొన్న తీసినటువంటి వీడియో. అరిసెలు చేయడానికి ముందుగా అయితే బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలంట 3 రోజులు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాటిని శుభ్రంగా కడుక్కోవాలంట. అలాగే 3వ రోజు అరిసెలు ఉండే ముందు మా అమ్మని అయితే వాటిని మంచిగా కడుక్కొని మిల్లి దగ్గరికి అయితే పంపించింది. ఆ బియ్యంని బాగా పిండి అయ్యేంత వరకు బాగా ఆడించుకోవాలంట మెత్తగా. ఇంకా అరిసెలు చేసే ముందు అయితే బెల్లాన్ని అయితే బాగా చితక్కొట్టుకుని అందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇలా పెద్ద గిన్నెలోకి అయితే బెల్లాన్ని వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి. అది కరిగేంత వరకు ఆ బెల్లం అలా తిప్పుతూనే ఉండాలి. ఇంకా బియ్యం అయితే పిండి బాగా మెత్తగా ఆడించుకుని తీసుకొచ్చారు. ఇంక ఈ పెద్దమ్మ అయితే చూస్తుంది. బెల్లం అయితే బాగా తీగపాకం అంటే ముదురు పాకం వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. ముందుగా అయితే నువ్వుల్ని ఫ్రై చేసుకుని ఉంచుకున్నారు. బెల్లం అయితే ముదురు పాకం వచ్చేసింది. ఇంకా ఆ నువ్వుల్ని అయితే ఆ పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా బియ్యం పిండిని కూడా ఆ పాకంలో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఆ పాకం అంతా అయ్యేంత వరకు ఈ పిండిని అలా వేస్తూనే కలుపుతూనే ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మా అమ్మ కలిపింది, తర్వాత మళ్ళీ మా నాన్న కలుపుతున్నారు. మా అమ్మ అయితే 10 కిలోల రైస్కి అయితే చేస్తుంది ఈ అరిసెలు. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక ½ అన్ అవర్ వరకు అలా కలుపుతూనే ఉన్నారు. తర్వాత అయితే ఇది సలివిడిలా వస్తుంది. ఆ సలివిడు రూపం వచ్చేంత వరకు ఇలా పిండిని అయితే అలా బెల్లం పాకంలో వేసుకుని కలుపుతూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సలివిడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా అక్క అయితే పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ అయితే వేస్తుంది. ఆయిల్ వేడెక్కేలోపు ఈ సలివిడిని అయితే బాగా కలుపుతున్నారు. ఇంక ఇందులోకి ఆయిల్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఈ సలివిడి అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుందంట ఆయిల్ వేస్తే. ఇంకా ఈ పెద్దమ్మ అయితే అరిసెలు అయితే చాలా బాగా చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం పెద్దమ్మ చేసిన అరిసెలు అంటే. మేము ఎప్పుడు అరిసెలు ఇంట్లో వండుకున్నా, బయట వాళ్ళకి ఎవరికి చేసినా ఈ పెద్దమ్మతోనే చేపిస్తాము. అలాగే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇంకా పెద్దమ్మ అయితే అరిసెలు చేయడానికి అయితే రెడీగా ఉంది. ఫస్ట్ పెద్దమ్మతోనే చేపించాం మేమైతే. చాలా బాగా చేసింది. అరిసెలు అయితే చాలా బాగున్నాయి. మేమైతే తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అరిసెలు చేయడానికి అదైతే కనుక కాలిపోతుంది, అయినా కూడా అలానే చేసింది. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసింది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఇంకా చేసినటువంటి అరిసెలు అయితే అందులో వేసింది. ఇంకా పెద్దమ్మ, మా అమ్మ, వదిన, ఇంకా మా అక్క, నేను, మా మరుదులు, అలాగే మా అన్నయ్య, ఇంతమంది అయితే అరిసెలు చేయడానికి హెల్ప్ చేసాం. ఇంకా చాలా హ్యాపీగా గడిపేసాం. కాసేపు అయినా చాలా ఫన్నీగా జోకులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేసాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కనుక కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నాకు మీ అందరు సపోర్ట్ కావాలనుకుంటున్నాను. నా వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఈ అరిసెలు అనేవి మెచ్యూర్ అయిన వాళ్ళు తింటే చాలా బలంగా హెల్తీగా ఉంటారు. ఇంకా అందుకోసం అనేసి మేము ఈ అరిసెలు అయితే చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇంతే వీడియో. బాయ్.